డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని రచించి అందించడమే కాకుండా భారతదేశంలో ఉన్న భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, భిన్న తెగలు, భిన్న కులాలు, భిన్న వర్గాలు, భిన్న మతాలు అందరికి కూడా రాజ్యాంగం ద్వారా రక్షణ కల్పించబడ్డది. నాకు తెలిసినంత వరకు ఇంత చక్కటి రాజ్యాంగం అందరి ఆశయాలను, అందరి ఆకాంక్షలను, అందరి హక్కులను కాపాడే ఒక చక్కటి రాజ్యాంగం భారతదేశానికి అందించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి మొన్ననే మనము నవంబర్ 26వ తారీఖున 75 సంవత్సరాల రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకున్నాం, ఘనంగా జరుపుకున్నాం. రేపు జనవరి 26కు రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు కాబోతున్నది. 75 సంవత్సరాల రాజ్యాంగం ద్వారా హక్కులు పొందిన అనేక మంది పేద, బడుగు, బలహీన వర్గాల వాళ్ళు, దళిత బిడ్డలు అనేక మంది ఇవాళ తల ఎత్తుకొని సమాజంలో నిలబడగలుగుతున్నారు, బ్రతకగలుగుతున్నారు అంటే అది డాక్టర్ అంబేద్కర్ గారి పుణ్యం అని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. అయితే రాజ్యాంగం పైన దాడి జరుగుతున్నది. బడుగు బలహీన వర్గాల వారికి, దళితులకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులపైన దాడి జరుగుతున్నది. వీటిని సమిష్టిగా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కులాల పేరిట, మతాల పేరిట సమాజంలో చీలికలు తెస్తున్నారు. దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టవలసిన అవసరం ఉన్నది. పైన ప్రధానమైన బాధ్యత ఉన్నది. ఈ సమాజం ఒకటి. అంబేద్కర్ గారు కూడా అదే ఆకాంక్షించడం జరిగింది. దానికి అనుగుణంగానే మనం అందరం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉన్నది. ఈనాడు తెలంగాణ సిద్ధించింది అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా సిద్ధించింది. ఒక మాటలో చెప్పాలి అంటే 75 సంవత్సరాల క్రితం రచించిన రాజ్యాంగం రాబోయే కాలంలో ఏ రకమైన పరిస్థితులు ఉత్పన్నమైతాయో ముందుగానే ఆలోచించి రాజ్యాంగంలో చిన్న రాష్ట్రాలు ఏర్పడటానికి అనుకూలంగా ఆర్టికల్ను పొందుపరచడం అంటే ఇది మామూలు మాట కాదు. ఒక మహాజ్ఞాని మాత్రమే ముందు చూపుతోని ఆలోచన చేసి ఈ రకంగా రాజ్యాంగాలను రాయగలుగుతారు. ఆ ఆర్టికల్ 3 ద్వారానే ఇవాళ తెలంగాణ వచ్చింది. తెలంగాణ సాధించిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన కొనసాగిస్తున్నది. ఈ ప్రజాపాలనలో మనమందరం భాగస్వాములు కావాలి. ఈ ప్రజా విజయోత్సవాలలో మనందరం కూడా భాగస్వాములు కావాలి. మనమందరం కూడా అంబేద్కర్ బాటలో పయనించాలని చెప్పి ఏ రకమైన భేదభావాలు లేకుండా రాజ్యాంగానికి కట్టుబడి, రాజ్యాంగానికి లోబడి హక్కులను సాధించుకునే దిశగా మన ఉమ్మడి పోరాటాలు ఉండాలి. ఆ ఫలితాలు మనం పొందాలి అని చెప్పి అందరికీ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ భారతీయులందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి రోజును పురస్కరించుకొని మీరందరూ కూడా అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించండి. మరి వారి యొక్క బాటలు మనందరం కూడా కొనసాగుదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు.